సార్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్‌లో విద్యార్థుల స్థితిగతులేంటి సార్? మీరు రెగ్యులర్‌గా కూడా విద్యార్థులతో అప్రోచ్ అవుతా ఉంటారు. సో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్‌లలో అంటే విద్యార్థులు చదువును అంటే చదవలేక లేకపోతే ఏదో మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యల బాటలు పడతా ఉన్నారా? లేకపోతే వారి పేరెంట్స్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి అట్మాస్ఫియర్‌ని వీటినన్నిటిని కూడా బేస్ చేసుకొని ఈ ఆత్మహత్యల వైపు మరలుతా ఉన్నారా? ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఈ మూవీస్ పై నుంచి కూడా పడుతుంది అని చెప్పేసి కొందరు ప్రముఖులు చెప్తా ఉన్నారు. సో, ఇది వాస్తవమేనా? ఎస్ అండి. ముందుగా మీ అమ్మ ఛానల్, అమ్మ న్యూస్కి ధన్యవాదాలండి. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్తో ఈరోజు ప్రజల ముందుకు వచ్చారు. ఐ థింక్ పీపుల్ విల్ బ్లెస్ యువర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇది మేము మొన్ననే నా ఒక స్టూడెంట్, నిజాం కాలేజ్ స్టూడెంట్ కృష్ణ చైతన్య అని ఐఐఎం లో ఎంబీఏ చేశాడు. మొన్న ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాడు. సార్ రిజల్ట్స్ రాబోతున్నాయి, మనం పిల్లలందరినీ పాజిటివ్ గా మనం మాట్లాడాలి సార్ అన్నాడు. ఆ లోపే రిజల్ట్స్ వచ్చాయి. మరి నిన్న రిజల్ట్స్ రావడంతో కూడా కొంతమంది వెళ్తున్నారు. ఒకప్పుడు సూసైడ్ అంటే చాలా సీరియస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరో చేసేవాళ్ళండి. అక్కడో ఇక్కడో ఒక్క న్యూస్ వచ్చేది. కానీ ఇప్పుడు స్కూల్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు కూడా అటువంటి ఐడియాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు ఇందాక అన్నట్టుగా మన న్యూస్ ప్రోగ్రామ్ లో కానీ, న్యూస్ పేపర్ లో కానీ నిన్న కూడా ఒక పిల్లడు లాస్ట్ స్టూడెంట్ చదివి అన్నాడు, సార్ పేపర్ తీయగానే ఇంటర్మీడియట్ పిల్లోడు బిల్డింగ్ మీద దూకి చదువుతానంట అన్నారు. అంటే వీళ్ళకి ఐడియాలు ఎందుకు వస్తున్నాయి? నాకు ఒక మీ ఛానల్ అందరికి కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నెగటివ్ న్యూస్ ప్లీజ్ మీరు చూపెట్టకండి, చెప్పండి. అది గెటింగ్ మీ. సో నెగటివ్ న్యూస్, ఈ పిల్లోడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అనకుండా, ఇప్పుడు మీరు మంచి పని చేశారు, మీరు ఒక కౌన్సిలర్ని కూడా పిలిచారు. నేను ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నాట్ ఓన్లీ యూనివర్సిటీ అండి, ఇప్పుడు నేను రామకృష్ణ మఠలోనే వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో కూడా ట్రైనర్ గా ఉన్నాను. అక్కడ మా సెషన్స్ అన్ని కూడా, అక్కడ కూడా కౌన్సిలర్స్ వస్తారండి, సైకలాజికల్ కౌన్సిలర్స్ అంతా. మేము జైల్లో కూడా వెళ్ళి కూడా కౌన్సిలింగ్ చేస్తాము. సో అక్కడ మా టీచింగ్ అంతా వేరే అండి. మీరు కొద్దిగా ఇది ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు విజిట్ చేయండి, మీ ఛానల్ వాళ్ళు ఒకసారి రామకృష్ణ మఠలో ఏమేమి ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, పాజిటివిటీ వైపు ఎట్లా తీసుకెళ్తున్నాం అనేది మీరు ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక విషయం అండి, స్టూడెంట్స్ కి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వేరే ఉందండి. వాళ్ళు పేరెంట్స్ ఏమనుకున్నా పర్వాలేదు, పిల్లలు ఏమనుకున్నా పర్వాలేదు, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది. అంతా ఏ పని చేస్తున్నారో పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళకి తెలియదు. పేరెంట్స్ ప్లీజ్ ఫ్రెండ్లీగా ఉండి, ఓకే, చాణక్యర్ అంటారు, ఎవ్రీ పేరెంట్ మస్ట్ బీ ఎ ఫ్రెండ్ టు అ గ్రోన్ అప్ చైల్డ్. పేరెంట్స్ పాత్ర కూడా ఉందండి. అప్పుడప్పుడు వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ అడగాలి, వాళ్ళతో కొంచెం ఫ్రెండ్ లాగా మాట్లాడాలి. ఎట్లా ఉంది నీ ఎడ్యుకేషన్, నీ కాలేజ్ ఎట్లా ఉంది, ఏ టీచర్ ఎట్లా చెప్తున్నాడు, ఎవరిది అర్థమవుతుంది, ఎవరిది ఇబ్బందిగా ఉంది అని అడిగి పేరెంట్స్ కొద్దిగా టైం పెట్టాలి. డబ్బు కట్టేసి నేను 5 లక్షలు కట్టేసినాను, నా పిల్లలకు ఆ కాలేజే చూసుకుంటది, ఇందాక దుర్గా అన్నట్టు ఆ కాలేజ్ అంతా చూసుకొని ర్యాంక్ ఇస్తుంది అనడం తప్పండి. ఎందుకంటే చదువు అనేది స్వామి వివేకానంద, ఎడ్యుకేషన్ మస్ట్ బి మ్యాన్ మేకింగ్, నాట్ మనీ మేకింగ్. అంటే అన్ని రకాల ఒడిదుడుగులను ఎదుర్కొనేటట్టు తయారు చేసేదే ఎడ్యుకేషన్ అండి. అది ఇంకా చిన్న మాట చెప్తాను ఇక్కడ, ఐ బిలాంగ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అందులో ఉంటుంది. కానీ పిల్లలు చాలా మంది యాటిట్యూడ్ ఎట్లుంటుంది, నాకు ఇంగ్లీష్ వచ్చు అండి, ఇంగ్లీష్ రావడం కాదు. అక్కడ ఒక జీవితాన్ని, ప్రపంచం మొత్తంలో ఉన్న జీవితాన్ని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో మాట్లాడుతామండి మేము. అది తెలుగు లిటరేచర్ అయినా, ఇంగ్లీష్ లిటరేచర్ అయినా, హిందీ లిటరేచర్ అయినా, ప్రపంచంలో జరుగుతున్న అన్నిటి గురించి మాట్లాడతాం అక్కడ. సో స్టూడెంట్స్ కూడా ఒక చిన్న సజెషన్, పేరెంట్స్ కి సజెషన్, పేరెంట్స్ చెక్ చేయాలి, పిల్లోడు ఆ అమ్మాయి కాలేజీలో అన్ని క్లాసులు అటెండ్ అవుతున్నారా, టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా. నేను చాలా సార్లు బాధాకరంగా చెప్తున్నానండి, బుక్స్ తెచ్చుకోడు. ఎందుకంటే ఏముందిలేండి, ఎగ్జామ్ పాస్ అవుతా, ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ కాలేరండి. యూ నీడ్ లైఫ్ స్కిల్స్, యూ నీడ్ సాఫ్ట్ స్కిల్స్, అన్ని రకాల సిచ్యువేషన్స్ ని ఎదుర్కోగలిగే స్ట్రెంగ్త్ నేర్చుకుంటేనే అది ఎడ్యుకేషన్. ఊరికే పుస్తకాలు చదివి నెల రోజుల్లో 1 అవర్ ముందు చదివితే పాస్ అయిపోతారని అందరు పాస్ అవుతారండి. కానీ ఎంతమంది సొసైటీలో మంచి జాబ్ లో వెళ్తున్నారు, హైయెస్ట్ పొజిషన్ కి వెళ్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ అవుతున్నారు. మనీ ఒకటే ఇంపార్టెంట్ కదా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అందరికి మనం మనీ అంటామండి. ఐఎమ్ సారీ టు సే, మంచి మా పిల్లోడికి ఈ జాబ్ వచ్చింది, ఇన్ని లక్షల ప్యాకేజ్ అంటారు. లక్షల ప్యాకేజ్ బాగానే ఉందండి, మరి ఆ పిల్లోడి, ఆ అమ్మాయి ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వర్క్ ప్లేస్ లో వర్క్ ప్రెషర్ ఏంటి, ఆ హైటెక్ సిటీ కావచ్చు, కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, ప్రెషర్స్ చాలా ఉంటాయి. ఆ ప్రెషర్స్ ని కూడా
ఒక పేరెంట్, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్ టైం స్పెండ్ చేయాలండి. అట్లనే పిల్లలు కూడా పేరెంట్స్ తో అన్ని డిస్కస్ చేయాలి. నేను ఒక్కరిని బ్లేమ్ చేయలేదు. అట్లనే టీచర్స్ కూడా అండి, టీచర్స్ మస్ట్ డిస్కస్ లైఫ్ స్కిల్స్. నిన్న ఒక స్టూడెంట్ అన్నాడు, మీరు చాలా వేరే విషయాలు మాట్లాడతారు సార్ క్లాస్ లో అని. అంటే అది మీకు పనికిరావాలి. బుక్ లో మీరు ఇంట్లో కూడా చదువుకోవచ్చు. దాన్ని అప్లికేషన్, ఈ పోయం కానీ, ఈ లెసన్ కానీ, షార్ట్ స్టోరీ కానీ ఎందుకు రాశారు మనం అలా ఆలోచించుకోవాలి. అదే నేను నిజాంలో ఉన్నప్పుడు పిల్లలందరూ వచ్చేవాళ్ళు, వచ్చి మాట్లాడేవాళ్ళు, ఈ డిస్కషన్ చేద్దామని. దట్ ఈస్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే ఒక టీచర్ క్లాస్ అయిపోతే పిల్లలు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా టీచర్ దగ్గరికి వస్తేనే ఆయన కరెక్ట్ టీచర్ అని నాకు మా టీచర్ చెప్పాడు, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సార్ అని. పిల్లలు అప్రోచ్ కావాలి, అప్రోచబుల్ ఉండాలి. సో లైఫ్ స్టైల్ చెక్ చేయాలండి పేరెంట్స్. మొబైల్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. ఆ మొబైల్ ఫోన్లో ఏం చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఇంటర్నెట్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, ఏం చేస్తున్నారు అని చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఫ్రెండ్లీగానండి. క్వశ్చన్ చేస్తే ఈ మధ్యన చిన్న పిల్లలు కూడా ఫోన్ ఇవ్వకపోతే ఫోన్ బాగలేదు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు మన కౌన్సిలర్ గారు చెప్తారు అదే విషయాలు. ఫోన్ ఇవ్వకపోతే, ఇంటర్నెట్ లేకపోతే విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు. అది ఒక రకమైన, అది అర్థం కాదు, అది మనకు అది డిజార్డర్ తయారైపోయింది. సో లైఫ్ స్టైల్ పిల్లలకు చెక్ చేయాలి, పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయండి. ఇదే కావాలి, డాక్టరే, ఇంజనీరే కావాలి, లేకపోతే నీ జీవితం వేస్ట్ అని అనకూడదు. వాళ్ళు నాన్న నీవు దేంట్లో నీకు ఇంట్రెస్ట్ ఉంది అందులో ఆలోచించుకొని ప్రతి ప్రొఫెషన్. ఏఆర్ రెహమాన్ ఉన్నాడండి మ్యూజిక్ లో, పేరు వచ్చింది, డబ్బులు కూడా వస్తూనే ఉన్నాయి. చాలా మంది ఉన్నారు, స్పోర్ట్స్ లో ఉన్నారు, పివి సింధు ఉంది, నిన్న బాక్సింగ్ లో ఒక అమ్మాయి ఉంది. ఒక్కొక్క ప్రొఫెషన్ లో అది మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఏంటంటే ప్రొఫెషన్ జాబు అంటే ఇంజనీరు, డాక్టరే. ఐఎమ్ సారీ, మిగతా వాళ్ళు కారండి. స్కూల్ టీచర్ కాదా, లెక్చరర్ కాదా, లేకపోతే సైకాలజిస్ట్ కాదా, యోగా టీచర్ కాదా, డాన్స్ టీచర్ కాదా, మ్యూజిక్ టీచర్ కాదా, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి కదండి. అందులో వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి, యాప్టిట్యూడ్ ని చూసి ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద కూడా ఉందండి. అందరు గుడ్డిగా వీళ్ళు ఇంజనీరే కావాలి, అందులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరే కావాలి. కొన్ని కాలేజీలలో సివిల్ ఇంజనీరింగ్ అని తీసేసినారండి. ఓన్లీ అందరికి కంప్యూటర్ సైన్స్ కావాలంటే అది కాదు కదా. సొసైటీ నీడ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్. సో పిల్లలకి పేరెంట్స్ మాట్లాడాలి, ఏ కోర్సు నాన్న నీకు ఇష్టమైతుంది, ఆ దారిలో వెళ్తే మనమేదో కాలేదని వాళ్ళని మీద రుద్దకూడదు. ఇప్పుడు కొన్ని ఇందాక దుర్గా అన్నట్టు కూడా కొన్ని కాలేజీల పద్ధతి ఓన్లీ ఏదేదో పౌల్ట్రీ ఫారం లాగా తయారైందండి. ఓన్లీ మార్కులు మార్కులు మార్కులు. ఆ మార్కులు రాకపోతే తోటి వాళ్ళు ఇన్సల్ట్ చేస్తారు. పేరెంట్స్ కూడా, ఐఎమ్ సారీ, పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. వాడికి రాకపోతే పర్వాలేదు నాన్న, ఎందుకు రాలేదో చూద్దాము అనే భరోసా ఫస్ట్. శ్రీనివాస్ గారు, అంటే గతంలో పేరెంట్స్ కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్ పేరెంట్స్ కంపేర్ చేస్తే ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఎదుటి వ్యక్తులను చూసి, ఎదుటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఒక కార్పొరేట్ స్కూల్లో చదివితేనో, లేకపోతే ఒక కార్పొరేట్ స్థాయిలో ఉంటే, ఒక పెద్ద స్థాయి స్కూల్లో, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తే, లేకపోతే ఒక ఐఐటి, ఒక ట్రిపుల్ ఐటీ లాంటి స్కూల్లోనో కాలేజీలోనో వేస్తే ఒక పేరు వస్తుంది అన్నటువంటి ఆలోచనలతో కూడా ఈ స్కూల్స్ చేంజ్ చేయడము, కాలేజీలు చేంజ్ చేయడము, వాళ్ళని ఇయర్గా ఒక్కొక్క ప్రాంతానికి మార్చడము, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడుతున్నాయా స్టూడెంట్స్ పైన? డెఫినెట్ గా పడుతుంది. మనం ఆ పిల్లోడి మనస్థితిని ఆలోచించట్లేదు. నాన్న నువ్వు ఇందులో చదవాలి అంతే, నేను డబ్బులు కట్టేసినా అంటారు. అరే అందులో కట్టుకుంటాడా లేదా తెలుసుకోవాలి కదండి. ఒక్కొక్క స్టూడెంట్ ఐక్యూ లెవెల్స్ వేరే ఉంటాయి. ఒక ఆయన తొందరగా అర్థం చేసుకుంటాడు, ఒక ఆయన 2 సార్లు చెప్తే అర్థం చేసుకుంటాడు, ఒకసారి 10 సార్లు చేస్తే అర్థం చేసుకుంటాడు. అది చూసుకోవాలి. కానీ ఆ పిల్లోడికి అది వచ్చింది, ఈ పిల్లోడి, ఇది కంపారిజన్ కూడా రాంగ్ అండి. ఇంకొక మాట అండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ రాలేదనుకోండి, అంటే ఆ పిల్లోడు ఇంకో సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, పేరెంట్స్ అందరు గమనించాలని నేను అనుకుంటున్నాను. ఎందులోనో రాలేదు అంటే డెఫినెట్ గా ఆయన ఫోకస్ ఎక్కడో ఉంది, ఏ సబ్జెక్ట్ లో ఉంది. ఆ సబ్జెక్ట్ మీద ఆయనని మళ్ళిస్తే అక్కడ ఎక్సలెంట్ అవుతాడు. ప్రపంచంలో ఎవరు లేనంత కూడా ఎక్సలెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. అది ఇప్పుడు ఇందాక దుర్గా అన్నాడు, ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఉన్నారండి. ఇప్పుడు యంగ్స్టర్స్ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారు, కొత్త కొత్త బిజినెస్ చేస్తున్నారు, చాలా కొత్త ఐడియాలు వస్తున్నాయి. సో ఇది కంపారిజన్ ఉండకూడదండి. ఆ కాలేజీలో ఇప్పుడు ఒక మాట చెప్తండి, పేరు తీసుకొని, కానీ కార్పొరేట్ కాలేజీలు చాలా ఉన్నాయి. మా కాలేజీలో ర్యాంకులు వచ్చినాయి, ఐఐటీలు అంటారు. మరి ఎంతమంది అడ్మిషన్ తీసుకున్నారు, ఎంతమందికి వచ్చిందో నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఒకవేళ నా పిల్లోని అక్కడ జాయిన్ చేస్తే గ్యారంటీ సీట్ ఇప్పిస్తారంటే నేను గ్యారంటీ అని చెప్తే నేను జాయిన్ చేస్తాను. ఐఎమ్ సారీ టు సే, గ్యారంటీ ఉండదు. మీరు ఇందాక అన్నట్టు మార్చేస్తాడు. ఈ
వీక్ లో టెస్ట్ లో నాకు తక్కువ మార్కులు వస్తే ఆ పిల్లోని వేరే సెక్షన్ కి వేస్తే ఆలోచించండి. నా ఫ్రెండ్ ఒక సెక్షన్ లో ఉంటే నేను వేరే సెక్షన్ పంపిస్తే మా ఫ్రెండ్ కూడా అంటాడు, అదే తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి నేను అక్కడ వేసారండి. ఇప్పుడు ఇది మరి ఇది ఆత్మహత్య తీసుకుపోయే పరిస్థితి కాదండి. మీరు ఆలోచించండి. ఓపెన్ గానే పెట్టండి పిల్లల్ని, వాళ్ళ ఇష్టము, వాళ్ళ అర్థం చేసుకొని చదువుకున్నాడు మంచి పొజిషన్కి వెళ్తాడు. మనం సెపరేట్ చేయడం ఎందుకు? చాలా మంది ఉన్నారండి గవర్నమెంట్ స్కూల్లో చదివి మెడిసిన్ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్న నా ఫ్రెండ్ బాలస్వామి నిజాం కాలేజ్ నుండి వచ్చిన ఆయన ఐపీఎస్ వచ్చిందండి. ఆయన తెలుగు మీడియం నుండి వచ్చిండు. సో దెర్ ఇస్ నో బౌండరీ, లిమిటేషన్ లేదండి. అందుకే పేరెంట్స్ కానీ టీచర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎప్పుడైనా స్టూడెంట్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ టీచర్, ఒక టీచర్ సబ్జెక్ట్ తో పాటు లైఫ్ గురించి చెప్పిన టీచరే ఇంపార్టెంట్. ఇప్పుడు అది ప్రతి సబ్జెక్ట్ తో చెప్పొచ్చు, ఫిజిక్స్ లో లైఫ్ చెప్పొచ్చు, కెమిస్ట్రీ లైఫ్ చెప్పొచ్చు, నా ఇంగ్లీష్ తో చెప్పాలని లేదు. లైఫ్ ఏంటిది, లైఫ్ స్కిల్స్ ఏంటివి అని చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు మళ్ళీ కూడా తర్వాత కూడా లైఫ్ స్కిల్స్ మీద అందరికి మీరు పెడితే మీరు సొసైటీకి ఒక మంచి మేలు చేసిన ఛానల్ అవుతారండి. ఎప్పుడు ఖచ్చితంగా అవసరం వచ్చినా కూడా ఖచ్చితంగా శ్రీనివాస్ గారు, Yes. దీనిపైన మనం ఖచ్చితంగా కూడా సుదీర్ఘంగా చర్చించాలి. ఎందుకు అనంటే విద్యార్థుల భవిష్యత్తు రోజు రోజుకు దయనీయంగా మారిపోతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరౌండింగ్స్లో మేము చూస్తూ ఉన్నాం రెగ్యులర్గా ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం పాటుగా అనేక ఇన్స్టిట్యూషన్స్లలో కొన్ని కాలేజీలలో, కార్పొరేట్ కాలేజీలలో కూడా ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషన్స్ ఉన్నాయి. పేరెంట్స్ అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు, మా విద్యార్థులను ఇక్కడికి పంపిస్తే ఈరోజు వాళ్ళను శవాలుగా పంపించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు.